టీఎస్ డయాగ్రామ్, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్, దీన్నే టెఫీగ్రామ్ అని కూడా అంటారండి. సో టీఎస్ డయాగ్రామ్, టేకింగ్ ఎంట్రోపీ ఆన్ ఎక్స్ యాక్సిస్, temperature on y-axis, we plot a graph between temperature and entropy is called TS diagram. X అక్షముపై ఎంట్రోపీని, y అక్షముపై ఉష్ణోగ్రతను తీసుకొని గీచిన గ్రాఫునే TS చిత్రపటము అంటారు. దిస్ ఈజ్ రిలేటివ్ టు PV డయాగ్రామ్. ఇది PV డయాగ్రామ్ కార్నో సైకిల్లో PV డయాగ్రామ్ గీస్తాం. సో PV డయాగ్రామ్కి రిలేటివ్గా ఉంటుంది. సో ఏ బి సి డి ఏ అనే కార్నో సైకిల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందమ్మా అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఏ బి సి టి ఏ. సో కార్నో సైకిల్లో ఏబి ఇదేంటమ్మా, ఇది ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. అండ్ బీసీ అడియాబాటిక్ expansion. CD isothermal compression. DA adiabatic compression. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఎక్కడ టెంపరేచరు T1, ఐసోథర్మల్ కంప్రెషన్ ఎక్కడ టెంపరేచర్ T2. అంటే ఇది T1 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది T2 టెంపరేచర్. సో ఇప్పుడు ఒక్కొక్క దానికోసం చూద్దాం. సో డ్యూరింగ్ AB part means isothermal compression, isothermal expansion. During AB, isothermal expansion which is occurs at temperature T1, then the entropy, initial entropy is S1 and final entropy is S2. So the entropy increases from S1 to S2. సో సమోష్ణగత వ్యాకోచ ప్రక్రియలో T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నటువంటి సమోష్ణగత వ్యాకోచ ప్రక్రియలో ఉష్ణగతిక వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అనేది S1 నుండి S2కి పెరుగుతుంది. అదే బీసీ తీసుకోండి. సో బీసీ అనేది ఏ ప్రాసెస్? బీసీ అనేది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. డ్యూరింగ్ బీసీ పాత్ ఆర్ డ్యూరింగ్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ the temperature will be decreases from T1 to T2 but entropy remains constant. స్థిరోష్ణక ప్రక్రియలో ఎంట్రోపీ అనేది స్థిరముగా ఉంటుంది మరియు ఉష్ణోగ్రత అనేది T1 నుంచి T2కి పడిపోతుంది, తగ్గుతుంది. ఇంకా డ్యూరింగ్ CD మీన్స్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్లో ఎంట్రోపీ అనేది ఏమైంది S2 నుంచి S1కి డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో డ్యూరింగ్ CD ఆర్ డ్యూరింగ్ ఐసోథర్మల్ కంప్రెషన్ ద ఎంట్రోపీ డిక్రీజెస్ ఫ్రమ్ S2 టు S1 at కాన్స్టెంట్ టెంపరేచర్ T2. అండ్ డ్యూరింగ్ DA అడియాబాటిక్ కంప్రెషన్, అడియాబాటిక్ కంప్రెషన్లో ఎంట్రోపీ S1 అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంకా టెంపరేచర్ అనేది T2 నుంచి T1కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏబి అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి టెంపరేచర్ T1 కాన్స్టెంట్గా ఉంటుంది, ఎంట్రోపీ S1 నుంచి S2కి ఇంక్రీజ్ అవుతుంది. బీసీ అనేది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ T1 నుంచి T2కి డౌన్ అవుతుంది. CD అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి టెంపరేచర్ T2 కాన్స్టెంట్, ఎంట్రోపీ S2 నుంచి S1కి డిక్రీజ్ అవుతుంది. DA తిరిగి ఎడియాబాటిక్ కంప్రెషన్ కాబట్టి ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, టెంపరేచర్ T2 నుంచి T1కి రైజ్ అవుతుంది. సో దీన్ని నేను E అనే పాయింట్ అనుకుంటాను, దీన్ని F అనుకుంటాను. సో ఇప్పుడు డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతుంది? T1 టెంపరేచర్ వద్ద ఉన్నటువంటి సోర్స్ నుండి వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది? Q1 హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. ఎక్కడ? T1 టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి సోర్స్ నుండి ఏం చేస్తుందమ్మా అంటే Q1 హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. సో మీకు ఎంట్రోపిక్ ఫార్ములా తెలుసు, DS ఈజ్ ఈక్వల్ టు dQ/T. సో DS ఈజ్ ఈక్వల్ టు dQ/T అంటే dQ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చమ్మా TDS. సో DS మీన్స్ ఎంట్రోపీ. ఎంట్రోపీ మీన్స్ ద రేషియో బిట్వీన్
heat transferred to absolute temperature. ds is equal to dq by t, dq is equal to t into ds. సో అంటే డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే dq ప్లస్ నేను రాసుకోవచ్చు q1, t ప్లస్ నేను రాసుకోవచ్చు t1. ఎంట్రోపీ, చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఎక్కడి నుంచి S1 నుండి S2కి చేంజ్ అయింది కాబట్టి ఫైనల్ ఎంట్రోపీ మైనస్ ఇనీషియల్ ఎంట్రోపీ S2 మైనస్ S1. సో ఇన్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, the amount of heat absorbed from the source Q1 is equal to T1 into S2 minus S1. మీరు అబ్జర్వ్ చేయండి, T1 అంటే ఎంత వాల్యూ? T1 అంటే ఇది, అంటే నథింగ్ బట్ T1 మీన్స్ A ఇంటూ E. సో T1 అంటే ఈ పాయింట్. T1 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? A ఇంటూ ఈని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ S2 మైనస్ S1 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎయిదర్ E ఇంటూ F, ఇది S2 మైనస్ S1 రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు AE లెంత్, EF బ్రెడ్త్. అంటే ఏమవుతున్నామా, ఇది ఏరియా ఆఫ్ ABEFని రిప్రజెంట్ చేస్తుంది. సో AE లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్, EF బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ మీన్స్ ఏరియా ఆఫ్ ABEFని రిప్రజెంట్ చేస్తుంది. ఇక BC అనేది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఎంట్రోపీ కాన్స్టెంట్, మరి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. CD మీన్స్ ఐసోథర్మల్ కంప్రెషన్. సో ఐసోథర్మల్ కంప్రెషన్లో T2 టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి సింక్కి Q2 హీట్ని రిజెక్ట్ చేస్తుంది. అంటే సో dq ఈజ్ ఈక్వల్ టు TDS ఫార్ములాలో రిజెక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ Q2 ఈజ్ ఈక్వల్ టు, సో dq ఈజ్ ఈక్వల్ టు TDS ఫార్ములాలో dq మీన్స్ మైనస్ Q2 అండ్ T మీన్స్ ఎంత టెంపరేచర్ దగ్గర ఉంది? T2 టెంపరేచర్ ఇంటూ అండ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది? S2 నుంచి S1కి, అంటే ఫైనల్ S1 మైనస్ S2. దట్ మీన్స్ dq ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ S2 మైనస్ S1 అని రాసుకోవచ్చు. సో మైనస్ అని పంపించాను, అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు T2 అంటే ఎంతమ్మా? ఇది అంటే నథింగ్ బట్ DE. T2 మీన్స్ DE అండ్ S2 మైనస్ S1 దట్ మీన్స్ EF. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏరియా ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ అంటే ఏమవుతుందమ్మా? CDEF ఆర్ DCEF. ఏరియా ఆఫ్ DCEF ఆర్ FE. DCFE ఏదైనా రాసినా పర్లేదండి. సో Q1 మీన్స్ ఏరియా ఆఫ్ ABEF, Q2 మీన్స్ ఏరియా ఆఫ్ CDEF. ఇప్పుడు వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ ఏ రాసుకోవచ్చమ్మా? ద వేరియేషన్ ఇన్ హీట్ ట్రాన్స్ఫర్. సో Q1 minus Q2, how much of heat absorbed and how much of heat rejected, the difference between heat absorbed to heat rejected, that is equal to W. అంటే రాసుకోవచ్చమ్మా? ఏరియా ఆఫ్ ABEF మైనస్ Q2, ఏరియా ఆఫ్ CDEF. సో W మీన్స్ Q1 మైనస్ Q1 అంటే ఏరియా ఆఫ్ ABEF, Q2 మీన్స్ ఏరియా ఆఫ్ CDEF. సో ఈ రెండు. సో ఈ మొత్తం ఏరియాలో ఏం చేస్తున్నాను? ఈ ఏరియా చేస్తున్నాను CDF. అంటే ఏం మిగిలిందమ్మా? ఏరియా ఆఫ్ ABCD. ఏరియా ఆఫ్ ABCD అనేది వర్క్ డన్ బై ది కార్నాట్ ఇంజిన్ ఆర్ వర్క్ డన్ బై ది థెర్మోడైనమిక్ సిస్టమ్. సో నాకేంటి కావాలి? ఎఫిషియన్సీ. సో నేటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై అబ్జార్బింగ్ హీట్. సో ఎఫిషియన్సీ కావాలి, కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో ఎఫిషియన్సీకి డెఫినేషన్ ఏంటి? ద రేషియో బిట్వీన్ వర్క్ డన్ టు అబ్జార్బింగ్ హీట్. సో వర్క్ డన్ అంటే W, అబ్జార్బింగ్ హీట్ అంటే Q1. సో W ప్లస్ లే రాసుకోవచ్చు ఏరియా ఆఫ్ ABCD బై Q1 ప్లస్ లే రాసుకోవచ్చు ఏరియా ఆఫ్ ABEF. సో W మీన్స్ ఏరియా ఆఫ్ ABCD, Q1 మీన్స్ ఏరియా ఆఫ్ ABF. అంటే నేటా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ABCD. ఏరియా ఆఫ్ ABCD నే రాసుకోవచ్చమ్మా?
ఏ డి ఇంటూ ఏ బి, ఏబి ఇంటూ ఏడి, లెంత్ ఇంటూ బ్రెత్, బై ఏరియా ఆఫ్ ఏబిఎఫ్ అంటే రాసుకోవచ్చమ్మా, లెంత్ ఇంటూ బ్రెత్, ఏఈ ఇంటూ ఈఎఫ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఏబి వాల్యూ, సిడి వాల్యూ, ఈఎఫ్ వాల్యూ ఈక్వల్. అంటే ఏబి ఉన్ను ఈఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అని రాసుకోవచ్చు. ఏబి వాల్యూ, సిడి వాల్యూ, ఈఎఫ్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నేటా ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఏడి వాల్యూ ఎంత రాసుకోవచ్చు? ఏడి మీన్స్ ఏం రాసుకోవచ్చు? ఏడి మీన్స్ ఏఈ మైనస్ డిఈ బై ఏఈ. సో ఏడి వాల్యూ మీన్స్ ఏఈ మైనస్ డిఈ. సో ఏఈ ప్లస్ ఎంత రాసుకోవచ్చు? T1 మైనస్ డిఈ ప్లస్ ఎంత రాసుకోవచ్చు? T2 బై ఏఈ అంటే ఎంత రాసుకోవచ్చు? T1. సో నేటా ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఈ. ఏడి మీన్స్ ఈ వాల్యూ కావాలి. ఏడి మీన్స్ ఏఈ మైనస్ డిఈ, ఏఈ మైనస్ డిఈ బై ఏఈ. ఏఈ అంటే ఈ వాల్యూ అంటే T1 అండ్ డిఈ ఈ వాల్యూ T2, T1 మైనస్ T2 బై ఏఈ T1 అంటే T1 మైనస్ T2 బై T1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు T1 by T1 1 minus T2 by T1. So this is the efficiency of Carnot engine which can be derived by using TS diagram. TS చిత్రపటము సహాయంతో ఒక కార్నో యంత్రము యొక్క దక్షత 1 మైనస్ T2 by T1 గా డిరైవ్ చేయొచ్చు. సో కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఇంతకుముందు కార్నో సైకిల్తో మనం ప్రూవ్ చేసాము, అదే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు టీఎస్ డయాగ్రామ్తో కూడా కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీకి ఈక్వేషన్ పెడితే 1 మైనస్ T2 by T1, దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ బై యూజింగ్ టీఎస్ డయాగ్రామ్ ఆర్ ఎపిగ్రామ్. సో ఈ టీఎస్ డయాగ్రామ్ యొక్క యూజెస్ ఏంటి అంటే, ఒక కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఒక కార్నో ఇంజిన్ యొక్క వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఒక కార్నో ఇంజిన్ యొక్క వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ని కూడా, నేచర్ అనేది T1 T2 మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎఫిషియన్సీ అనేది T1 T2ల మీద డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ మీద డిపెండ్ అవ్వదు అని కూడా ప్రూవ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎపిగ్రామ్ లేదా టీఎస్ డయాగ్రామ్ సహాయంతో మనం ఎఫిషియన్సీకి ఈక్వేషన్ రాబట్టవచ్చు. థ్యాంక్ యూ.